నమస్కారం, నా పేరు రాజేశ్వరి. సిటీ న్యూస్కు స్వాగతం. చదువులతో ఏదైనా సాధ్యమవుతుందని ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సూచించారు. మందమరి పట్టణంలో గత 63 సంవత్సరాలుగా కార్మల్ విద్యా సంస్థగా పేరుగాంచిన నూతన డిగ్రీ కాలేజీని మంత్రి వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ కార్మల్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో డిగ్రీ కాలేజీని ప్రారంభించడంతో ఇక్కడి ప్రాంత పిల్లలకు ఉన్నత చదువులు చదివేందుకు అవకాశాలు మెరుగవుతాయని అన్నారు. మంచి నాణ్యమైన ఉన్నత విద్యను అందించడానికి సమీప పట్టణ పల్లె ప్రాంతాల విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. యజమాన్యం టీము మన ఫాదర్స్ సిస్టర్స్ వాళ్ళందరికీ కూడా ఈ ప్రాంతంలో చాలా సంవత్సరాల నుంచి ఒక మంచి డిగ్రీ కాలేజ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా మొన్న చాలా మంది రిప్రజెంట్ చేశారు. మాకు కూడా ఈ ప్రాంతంలో ఒక డిగ్రీ కాలేజ్ కావాలంటే నేను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫాదర్ ఫిలిప్ గారు ఒక 2 స్టెప్స్ ముందే ఉంటాడు. వారు కూడా ఆలోచించి ఈ ప్రాంతంలో మంచి డిగ్రీ కాలేజ్ ప్రారంభిస్తే బాగుంటుందని చెప్పి ఇంత చక్కటి డిగ్రీ కాలేజ్ కట్టినందుకు మా ప్రాంత ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఎడ్యుకేషన్ ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్. వారు స్కూల్లో ఏదైతే చదువుకుంటారో, స్కూల్లో ఏదైతే ఇవన్నీ కూడా మనం ఏదైతే చిన్నతనంలో నేర్చుకుంటామో స్కూల్లో, అదే మనకు పెద్దదైన తర్వాత అదే మనకు ఒక క్యారెక్టర్ సెట్ అవుతుంది. సో ఈ స్కూల్ యజమాని 63 సంవత్సరాల నుంచి ఈ ప్రాంత ప్రజలకు విద్య నేర్పించినందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఎక్కడ పోయినా కానీ ఎవరికి కలిసినా కానీ మందమారి నుంచి ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటారు, సార్ నేను కార్మెంట్ స్కూల్లో చదువుతున్నాను, ఈ ఫాదర్ మాకు మేము చిన్న ఉన్నప్పుడు నేర్పించినారు. ఇప్పుడే బిషప్ మన ఉన్నత్ గారు ఒక స్టూడెంట్ వచ్చి చెప్తున్నారు, సార్ మా ప్రాంతంలో స్కూల్ లేకుండే బిషప్ గారు వచ్చి ఒక స్కూల్ స్థాపించారు. అంటే కార్మెల్ ఇన్స్టిట్యూషన్స్, ఈ క్యాథలిక్ ఇన్స్టిట్యూషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ముఖ్యంగా ఫకల్టీ ఎట్లా ఉంటుంది, వారు పిల్లలను ఎట్లా చూస్తున్నారు. ఎందుకంటే అన్ని చోట్ల వీక్ స్టూడెంట్స్ ఉంటారు, గుడ్ స్టూడెంట్స్ ఉంటారు. గుడ్ స్టూడెంట్స్కి ఎక్కువ చేసే అవసరం లేదు. సిసిసి నస్పూర్లోని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల వద్ద విద్యార్థులు నిరసన ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. గత 3 రోజులుగా లెక్చరర్లు విధులకు హాజరు కాకపోవడంతో పాఠాల బోధన జరగడం లేదని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ పాలిటెక్నిక్ కళాశాల వద్ద విద్యార్థులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి లెక్చరర్లను విధుల్లోకి తీసుకుని తమకు సక్రమంగా విద్యా బోధన జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 3 రోజులుగా విద్యా బోధన జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లెక్చరర్లను వెంటనే విధుల్లో తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు వచ్చి విద్యార్థులతో మాట్లాడినప్పటికీ వారు ఎంతకు వినలేదు. లెక్చరర్లు వచ్చి విద్యార్థులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. రేపటిలోగా సమస్యను పరిష్కరించి తమకు క్లాసులు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని వారు సింగరేణి అధికారులను కోరారు. విద్యార్థుల ఆందోళనకు ఎస్ఎఫ్ఐ నాయకులు మద్దతుగా నిలిచారు. కళాశాలలో నెలకొన్న సమస్యపై సిటీ కేబుల్ అధినేత మహమ్మద్ మౌలానా ప్రిన్సిపల్ శ్రీనివాసరావుకు ఫోన్ చేయగా ఆయన కాల్ లిఫ్ట్ చేసి కట్ చేశారు. మరోసారి కాల్ చేయగా ఎందుకు లిఫ్ట్ చేయలేదు. రిటైర్మెంట్ సమయంలో ప్రిన్సిపల్ ఇలాంటి చర్యలు పాల్పడడం సరికాదని ఆయన అన్నారు. చదువు కావాలా? రిపోర్ట్ ఇచ్చారు. సైలెంట్ ఉండాలి. రెచ్చిపోయిందనుకో బాగానే రోజులు పెడతారు వాళ్ళ ముంగట తమాషా చేస్తారు. ఇలా చదువుకొని వచ్చిరు, చదువుకోండి. మీరు ఎందుకు చదువు కావాలని అడుగుతున్నారు? ఇక్కడ ఉంది రెచ్చగొడుతున్నారని చెప్పి
మా సార్ చెప్తున్నా మరి ఇక్కడ ఎందుకు మీటింగ్ పెడతారు వాళ్ళతో మీరు సగం మంది లంచుకోలే అట లంచ్కు పోయినా 1 నుంచి 2 గంటల వరకు లంచ్ వాళ్ళు ఇంకెప్పుడు పోవాలి లంచ్కు పోలే అట పోతారు అది ఇష్టమైన టైం పోతారు 1 నుంచి 2 గంటల వరకు పోవాలి లంచ్ చేసి వచ్చిన ప్రతి ఒక్కరు లంచ్ చేసి వచ్చారు ఇక్కడ సపోర్ట్ చేస్తారు కదా సపోర్ట్ లేదు మేమే వచ్చి మేమే కూర్చున్నాం మరి కూకో మీరేం మాట్లాడకండి ఎవరితే పెద్ద అనుకుంటారు చదివేది డిప్లొమా చేస్తారు పెద్ద ఏమనుకున్నా కురుకాలు అనుకుంటారా 100 మంది ఉన్నాం అనుకుంటారు 100 మంది జన్నారం మండల ప్రజల పోరాటం ఫలించింది. భారీ వాహనాలకు అటవీ శాఖ అధికారులు అనుమతులు నిరాకరించడంతో నాయకులు, స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. స్పందించిన ప్రభుత్వం వాహనాల రాకపోకల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంది. దీంతో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమంబుజ్జి పటేల్ తపాల్పూర్ అటవీ శాఖ చెక్పోస్టు వద్ద జెండా ఊపి భారీ వాహనాలను ప్రారంభించారు. అనంతరం లారీలో ఎమ్మెల్యే జన్నారం వరకు ప్రయాణించి స్థానికంగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా కవ్వల్ టైగర్ జోన్ నిబంధనలతో జన్నారం గుండా నిలిచిపోయిన వాహనాలు నేడు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. భారీ వాహనాల నిషేధంతో ఈ ప్రాంత వ్యాపార వాణిజ్య రంగాల్లో వెనుకబడిందని, జన్నార ప్రజల అభిష్టం మేరకు అటవీ శాఖపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చి భారీ వాహనాల రాకపోకలకు అనుమతి తీసుకువచ్చామని, దీంతో లక్షలపేట, జన్నారం, ఊట్నూరు గుండా ఆదిలాబాద్ వరకు రవాణా ప్రారంభమై ప్రజలకు ఇబ్బందులు తొలుగుతాయని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. శుభదినం. కవ్వల్ టైగర్ జోన్ ప్రాంతంలో గత 13 సంవత్సరాలుగా భారీ వాహనాలను నిషేధిస్తూ ఉత్తర్వులు గతంలో జారీ చేయడం అనేది జరిగింది. మరి ఈ ప్రాంత వాసులందరూ కూడా అనేక రకాల ఇబ్బందులు, ఒకవైపు వ్యాపారస్తులు కావచ్చు, మరోవైపు ఎమర్జెన్సీ కింద వెళ్ళే వాహనదారులు కావచ్చు, అదేవిధంగా డ్రైవర్లు కావచ్చు, లారీ ఓనర్లు కావచ్చు, యజమానులు కావచ్చు, వాస్తవంగా ఈ ప్రాంత వాసులు కూడా అందరూ కూడా అనేక రకాల ఇబ్బందులు పడారు. మరి 13 సంవత్సరాలుగా మరి వారి యొక్క ఆవేదన, బాధ, మరి ఆ రోజుల్లో కూడా వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా మరి హెవీ వెహికల్స్ని అనుమతించకపోవడం, మరి ప్రత్యేకమైన తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత వాస్తవంగా అనుకున్నారు, వాస్తవంగా స్వాతంత్రం దొరుకుతుందని. కానీ ఈ ప్రాంత వాసులకి చాలా కఠినమైన నీళ్ళతో ఏ వెహికల్ కూడా వెళ్ళకుండా ఇవ్వడం, మరి ఎన్నికల కంటే ముందు నేను ప్రత్యేకించి హామీ ఇవ్వడం అనేది జరిగింది. మరి తప్పకుండా హెవీ వెహికల్స్ని అనుమతించే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పిన సంవత్సరం నరలోనే మరి హెవీ వెహికల్ విషయంలో అనేక సందర్భాల్లో, అనేక వేదికల్లో మరి అసెంబ్లీ సాక్షిగా ఈ ప్రాంత సమస్యల మీద, హెవీ వెహికల్స్ మీద మాట్లాడడం అనేది జరిగింది. దాంతోపాటు చాలా సందర్భాల్లో వైల్డ్ లైఫ్ బోర్డు మెంబర్గా చాలా మీటింగ్లలో నేను తప్పకుండా వాళ్ళు ఆ ప్రాంతంలో అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో మాట్లాడడం అనేది జరిగింది. మరి మాట్లాడికి అనుగుణంగా మరి ప్రత్యేకించి మొన్న 9వ వైల్డ్ లైఫ్ బోర్డు మీటింగ్లో గౌరవ మంత్రి గారు కొండ సురేఖ గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆ యొక్క అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన మరి కొండ సురేఖ గారు ప్రత్యేకించి ఈ ప్రాంత వాసులు, వ్యాపారస్తులు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడకూడదు, కొన్ని వందలాది కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఆ యొక్క పరిస్థితిని ఆలోచన చేసి మరి వైల్డ్ లైఫ్ వాళ్ళతోటి మరి ఏదైతే సమావేశం ద్వారా ప్రత్యేకమైన చొరవ తీసుకొని మాకు ఈ ప్రాంతంలో హెవీ వెహికల్స్ వెళ్ళడానికి అనుమతించిన కొండ సురేఖ గారికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకించి 2 చేతులు ఎత్తి దండం పెట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ భారీ వాహనాలను కూడా ఫ్లాగ్ ఆఫ్ చేయడం జరిగింది. కాబట్టి మన ఎవరైతే భారీ వాహనాలు వెళ్తున్నారో వాళ్ళందరికీ ఒక సూచన, ఇవన్నీ కూడా మీరు పాటించండి. పొద్దున పూట 6 నుంచి సాయంత్రం 8 వరకు సడలింపు ఉంది. ఒకటి ఏంటంటే కొంచెం స్పీడ్ లిమిట్ కొంచెం జాగ్రత్తగా నడపండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానివ్వండి మిగతావి జరగకుండా ఆ బాధ్యతగా మీరు ఈ దారులు వెంబట వెళ్లాల్సిందిగా మా తరఫున. రైతాంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ ఊరుకునేది లేదని వామపక్ష పార్టీల నాయకులు పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దానం చేశారు.
ఈ సందర్భంగా వామపక్ష నాయకులు లాల్ కుమార్ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ అంబానీలకు అప్పజెప్పి ప్రైవేటు పరం చేసే ఉద్దేశంతో కార్మికులకు వ్యతిరేకంగా కొత్త చట్టాలు చేసి అమలు చేసిందని, ఈ రోజు రైతు కార్మిక కర్షక సంఘాలు కలిసి దేశవ్యాప్తంగా 250 సంఘాలు ఐక్యంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. భాగంగా ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల పిలుపులో భాగంగా ఈ మంచిర్యాల జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు ఇవ్వడం కోసము చట్టాలు తీసుకురావడం అనేది జరిగింది. మరోపక్క కార్మికులకు హక్కులుగా ఉన్నటువంటి, కార్మికులకు రక్షణగా ఉన్నటువంటి కార్మిక చట్టాలను కూడా రద్దు చేయడం అనేది జరిగింది. కార్మిక చట్టాలను కాపాడుకోవడం, వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడం, దేశ సంపదను కాపాడుకోవడం, భారతదేశాన్ని అమెరికాకు తాకట్టు పెట్టే విధానాల నుంచి కాపాడుకోవడం కోసం అన్ని వామపక్ష పార్టీలు, వామపక్ష సంఘాలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మోడీ ప్రభుత్వము అమెరికా సామ్రాజ్యవాదానికి, అమెరికా దేశానికి అడుగులకు మడుగులెత్తే విధానాలు విరమించుకోవాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. భాగంగా ఈరోజు భారతదేశంలో ఉన్న వ్యవసాయ కార్మిక సంఘాలు, అదేవిధంగా రైతు సంఘాలు, కార్మిక సంఘాలతో పాటు దేశవ్యాప్తంగా ఎస్కేఎంలో ఉన్న దాదాపు 250 పైచిలుక సంఘాలు ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ వాళ్ళకి అప్పచెప్పవద్దు, వ్యవసాయ రంగాన్ని కాపాడాలి, భారతదేశంలో ఉన్న రైతాంగాన్ని రక్షించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతోనే దేశవ్యాప్తంగా భాగంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. మేమంటున్నాం, ఈరోజు వ్యవసాయ రంగంలో మొత్తం కూడా కార్పొరేట్ వాళ్ళకి అప్పచెప్పాలని నూతన ఏదైతే వ్యవసాయ రంగ చట్టాలు తీసుకొచ్చేసి ఈరోజు వ్యవసాయ రంగాన్ని అందరినీ కూడా కార్పొరేట్ వాళ్ళకి అప్పచెప్పే విధంగా ఈరోజు ప్రభుత్వం చేతబడతా ఉంది. ఒక విధంగా ట్రంప్ ఈరోజు 25 నుంచి 50% సుంకాలు పెంచుతా ఉన్నాడు. మరోవైపు ట్రంప్కు అనుకూలంగా ట్రంప్కు మెడలు వచ్చి ఈరోజు భారత ప్రభుత్వ మోడీ ఎవరైతే ఉన్నారో మోడీ ఈరోజు ట్రంప్కు తలవగుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రజానికానికి మరొకసారి బానిసలుగా మార్చడానికి ఈరోజు మోడీ ప్రభుత్వం చూస్తూ ఉంది. ఎందుకంటున్నంటే ఇప్పటికీ దేశంలో రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చారు, అదేవిధంగా కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చారు, అదేవిధంగా రైతులు పండించిన పంటకు ఎంఎస్పీ C2+50 ఫార్ములా ప్రకారంగా రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి. రామకృష్ణపూర్ పట్టణంలోని విజయ గణపతి దేవాలయంలో ఈ నెల 14 నుండి మహాచండీయాగం యజ్ఞాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. స్థానిక ఆలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో యాగాలు, యజ్ఞాలు, పూజల వివరాలను గురుస్వామి కృష్ణమూర్తి వెల్లడించారు. 14వ తేదీన గణపతి పూజ, 15వ తేదీన అభిషేకం, 16, 17వ తేదీలో నవగ్రహ హోమములు, చండీయాగం, ఇతర నిత్య హోమాలు నిర్వహించబడునని పేర్కొన్నారు. 18వ తేదీన యంత్ర ప్రతిష్టాపనతో పాటు ఆలయ ధ్వజస్తంభనను పునర్నిర్మించడం జరుగుతుందని తెలియజేశారు. యాగం మొదలుపెట్టి చేశారో ఈరోజు మరొక్కసారి ఈ యొక్క రామకృష్ణాపూరు ఆశ్చర్యాలు పొందాలని, మళ్ళీ అభివృద్ధి పదంలో నడవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి కోసం దాతల నుంచి మన యొక్క చెన్నూరు ఎమ్మెల్యే మరియు మినిస్టర్ అయినటువంటి శ్రీ వివేక్ గారి ఆర్థిక సహాయం, అలాగే పట్టణంలో ఉన్న ప్రముఖులు, ప్రజలు అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 14వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం ఉంటుంది. కాబట్టి రామకృష్ణాపూర్ పట్టణ ప్రజలు, ప్రముఖులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో వచ్చి తిలకించి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతమయ్యేంగా దీవించాలని చెప్పి, ఆ యొక్క భగవంతులు అమ్మవారి యొక్క అయ్యగారి యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటున్నాం. జరుగుతాయి, యజ్ఞయాగాదులు నడుస్తాయి. 18వ తారీఖు పునఃప్రతిష్ఠ, ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది. ఇంతకుముందు మనం పెట్టిన ధ్వజస్తంభం కొద్దిగా వంగటం వల్ల నూతనంగా పునఃప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. అది 18వ తారీఖు ఉదయం 8 గంటలకు ఉంటుంది. అయిన తర్వాత ఈ పూజా కార్యక్రమము అన్నీ కూడా ముగించి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. 12 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గడ్డం వివేక్ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. వారు కూడా కొంత సహాయం చేశారు ఈ కార్యక్రమాలకి. వారికి కూడా దేవాలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. కావున పట్టణ ప్రముఖులందరూ కూడా, మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి 5 రోజులు ఇచ్చేసి
అమ్మవారిని అయ్యవారిని అందరినీ తిలకించి తీర్థప్రసాదం స్వీకరించి ఆ అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలని మరీ కోరుతున్నాము. సింగరేణి కార్మికులకు అనేక హామీలు ఇచ్చి కార్మికులను కుచ్చుటోపి పెట్టిన ఐఎన్టీయూసీ నేత జనక్ ప్రసాద్ హెచ్ఎంఎస్సీ సంఘాన్ని విమర్శించడం సరైంది కాదని ఆ యూనియన్ మందమరి ఏరియా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ పార్వతిరాజ్ రెడ్డి అన్నారు. మందమరి హెచ్ఎంఎస్ కార్యాలయంలో వారు వేదికలతో మాట్లాడారు. వాళ్ళిద్దరు కలిసి మరి సింగరేణి పరిరక్షణ కోసం పాటుపడతంటే మరి ఓర్వలేక వాళ్ళపై బురద జల్లే కార్యక్రమం చేయడం జరిగింది. ఇది సరైన విధానం కాదు. మేము హెచ్ఎంఎస్ మరి సింగరేణి కార్మికుల పరిరక్షణ కోసం మన హక్కుల సాధన కోసం ఎవరినైనా కలిసే హక్కు మాకుంది. మేము ఎవరితోనైనా కలిసి పనిచేసేటువంటి బాధ్యత మాకున్నది. కాబట్టి మీరు అవాకులు చవాకులు పెట్టడం సరైన విధానం కాదు. మీరు ఏం చేసిందో కార్మికులు చెప్పండి. మీరు వచ్చిన తర్వాత ఏదైనా పని చేస్తే మీకు ఈ పని చేసినాం అని చెప్పుకోవాలి. 6 గ్యారెంటీలు అన్నారు. ఏ గ్యారెంటీ అనేది ఇచ్చిరా? ఒక్క గ్యారెంటీ కూడా కాలేదు. అయినా కూడా అది మీరు కార్మికులు మీకు పని చేసామని చెప్పుకోండి అంతే తప్ప మిగతా యూనియన్ల మీద చూపించే కార్యక్రమం సరైన విధానం కాదు. అంతేకాకుండా మొన్నటి దాకా మెడికల్ మంచిగా జరిగి ఇప్పుడు 6 నెలల నుంచి మెడికల్ జరుగుతలేదు. మెడికల్ జరిగే విధంగా మీరు పాటుపడండి. మొన్న హైయర్ రిఫరెన్స్ లో 55 మంది వస్తే 55 మందికి హైయర్ రిఫరెన్స్ పోతే కేవలం 5 మంది చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి సూచించారు. ఏదైనా అత్యవసరమైతే 100 నెంబర్కు డయల్ చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. వికారాబాద్ జిల్లాలో గత 4 రోజుల నుంచి వర్షాలు ఎడతెరిపి లేకుండా పడుతున్నాయి. చాలా చోట్ల కూడా ఒక 4-5 మండలాల్లో మనకు యాలాల్, కరణ్కోట్, బొమరాజ్పేట్ ఈ ఏరియాలో కాగ్నా రివర్ కావచ్చు, ఇంకా దాని నుంచి వచ్చే చిన్న వాగులు కావచ్చు, చాలా చోట్ల కాజ్వేస్ మీద కల్వర్ట్స్ పైన కూడా ఓవర్ఫ్లో అవుతుంది. అండ్ చాలా చోట్ల పోలీసు వారు విలేజ్ సెక్రటరీస్తో అండ్ మిగతా వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎప్పుడైతే ఓవర్ఫ్లో అవుతున్నాయో ఆ సమయంలో 2 సైడ్లు కూడా బ్యారికేడ్స్ పెట్టుకొని ప్రజలు రాకపోకలు ఆపేస్తున్నాము. అండ్ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేసేది ప్రతి ఒక్క చోట ఎక్కడైతే ఇంకా నెక్స్ట్ మనకు 2-3 రోజులు హెవీ ఫోర్కాస్ట్ ఉంది రెయిన్ఫాల్. సో కాబట్టి ఈ రెయిన్ఫాల్ ఎక్కువగా ఉన్నప్పుడు దయచేసి వాళ్ళు ఇంట్లోంచి 2 వీలర్స్ మీద, కాజ్వేస్ మీద, కల్వర్ట్స్ మీద వెళ్ళొద్దు. ఎక్కడైతే ఈవెన్ 1/2 feet అండ్ అబోవ్ ఓవర్ఫ్లో అవుతున్నా కూడా, ఎందుకంటే స్కిడ్ అయినప్పుడు వాళ్ళు పడిపోతే చాలా వేగంగా ఈ వాగులు అనేది వస్తుంటాయి. అది ఒకటి చూసుకోండి. అండ్ ఇంకా అవసరమైతే తప్పక ఎక్కువగా ట్రావెల్ కూడా 2 వీలర్స్ మీద ఉన్నది. ఎందుకంటే స్కిడ్ అయిపోయి కూడా సెల్ఫ్ స్కిడ్ అయిపోయి పడిపోయి కూడా గాయాలు జరగవచ్చు, లేకపోతే ప్రాణహాని కూడా ఉండొచ్చు. కాబట్టి ప్రజలందరూ ఎక్కడ ఓవర్ఫ్లో ఉన్నా కూడా మీరు ఇమీడియట్గా 100 డైల్ కాల్ చేసినట్టయితే మా పోలీసు వారు అక్కడికి ఇమీడియట్గా వచ్చి ఆ 2 సైడ్లు కూడా కాజ్వేకు బ్లాక్ చేసి రాకపోకలు అక్కడ స్టాప్ చేయడం జరుగుతుంది. సో ప్రజలు కూడా దీంతో సమాచారం ఇచ్చి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి నెక్స్ట్ 2-3 రోజులు వికారాబాద్ జిల్లా ప్రజలందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని గజ్వేల్ పోలీసులు కోరారు. నాశముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ ఇన్స్పెక్టర్లు రవికుమార్, ముత్యంరాజు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి ఆధ్వర్యంలో గజ్వేల్ అంబేద్కర్ సర్కిల్లో యువకులతో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్ నియంత్రణ గురించి పటిష్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. మన చుట్టుపక్కల వారు మన పిల్లలు ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉండాలని తెలిపారు. ఎవరైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడితే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో తెలియపరచాలని సూచించారు. సరదా గురించి తీసుకుంటే డ్రగ్ ఒక వ్యసనంగా మారి జీవితాన్ని నాశనం చేస్తుందని తెలిపారు. ప్రజా సంఘాల మేధావుల ఆధ్వర్యంలో గజ్వేల్ ఐఓసీ డివైడర్పై విప్లవ వీరుడు భగత్ సింగ్ విగ్రహ ఏర్పాటు కోసం గద్దెను నిర్మించారు. ఈ గద్దెను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేయడంతో సిపిఐ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. 10 రోజులుగా వివిధ ఉపాధ్యాయ సంఘాలు, టీఎన్జిఓ నాయకులు, అలాగే మేధావి వర్గము, అభ్యుదయవాదులు అందరూ కూడా కలిసి గజ్వేల్లో ఉన్నటువంటి ఐఓసీ కార్యాలయం ముందు భగత్ సింగ్ విగ్రహాన్ని పెట్టాలని చెప్పని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మరి సంబంధిత అధికారులందరికీ కూడా, ముఖ్యంగా మున్సిపల్ అధికారులకు, అలాగే రెవెన్యూ అధికారులకు, R&B అధికారులందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అదే క్రమంలో విగ్రహ దిమ్మె ఏర్పాటు కోసం సుమారు 80 మంది వరకు ఈ భావజాలం కలిగినటువంటి వ్యక్తులు ఒక్కొక్కరు ఒక 1000 రూపాయలు భగత్ సింగ్ విగ్రహ ఏర్పాటు కోసం చందా రూపంలో ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మొన్న గత 3 రోజులుగా ఐఓసీ ముందు డివైడర్ పైన ఎవరికి ఎట్లాంటి ఇబ్బంది జరగకుండా డివైడర్ పైన దిమ్మె ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని
మరి రాత్రి పోలీస్ అధికారులా లేక ఇతర ఇంకెవరైనా దుండగులా తెలియదు కానీ మొత్తం మీద రాత్రి కూల్చివేయడం జరిగింది. దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది చాలా అరాచకమైనటువంటి చర్య. ఇలా దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ లాంటి విగ్రహాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో మరి ఈ ప్రాంతం ఉన్నది అంటే ఇది చాలా బాధాకరం. దీన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు కానీ లేదా దీన్ని కూల్చడానికి కారకులైన వాళ్ళు కానీ వాళ్ళు తప్పనిసరిగా దీనికి శిక్ష అనుభవించక తప్పది. ఎందుకంటే దేశ స్వాతంత్ర్యం కోసం అతి చిన్న వయసులో ప్రాణాలు అర్పించినటువంటి ఒక విప్లవ వీరుని విగ్రహాన్ని పెట్టుకోవడానికి కూడా స్వతంత్రం లేనటువంటి ఈ భారతదేశంలో మనం ఉన్నామని చెప్పి ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది. ఇది చాలా క్షమించాలన్నటువంటి నేరం. మరి ఇది ఎవరో ఏదో పార్టీగా దీన్ని ఆపాదించేటువంటి ప్రయత్నం చేసినా అట్లాంటి అవకాశమే లేకుండా కేవలం తెలంగాణ ఎన్జిఓస్ అలాగే రిటైర్డ్ ఉపాధ్యాయులు స్థానిక ప్రజెంట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా అభ్యుదయవాదులందరూ కలిసి ఈ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. దీన్ని మరి ఎవరో అక్రమంగా రాత్రి కూల్చడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ వెంటనే మరి పోలీస్ అధికారుల యొక్క పాత్ర కనుక ఇందులో లేనట్లయితే సంబంధిత కూల్చివేసినటువంటి వాళ్ళపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, మరి లేనట్లయితే దీన్ని మరి పోలీసు వాళ్ళు కూల్చినట్టుగానే భావించాల్సి వస్తుంది. సిటీ న్యూస్ సమాప్తి. 3% సిటీ న్యూస్ మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.